హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగుతోంది. సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైన యాత్ర కోటి వ్యాయామశాల వరకు కొనసాగనుంది. డ్రోన్లు, సీసీ కెమెరాలు, 20,000 మంది పోలీసులతో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అటు అంబర్పేట నుంచి కాచిగూడ వీర్ సావర్కర్ విగ్రహం వరకు మరో శోభాయాత్ర సాగుతోంది. హైదరాబాద్లో శ్రీరాముడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, చెప్పండి పూర్తి వివరాలు. హైదరాబాద్లో శ్రీరాముడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైన యాత్ర కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు జరగనుంది. ప్రస్తుతం పురాణ పూల్ దాటుకుని మరికొద్ది సేపట్లోనే బేగం బజార్ వద్దకు చేరుకోనుంది. ఇక్కడికైతే శోభాయాత్రకైతే భారీ సంఖ్యలో అభిమానులు అలాగే భక్తులు కూడా వచ్చారని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా సరే జనాలతో కిక్కిరిసిపోయిన రహదారులని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మొదలైన విషయాలన్నీ కూడా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? సార్ నా పేరు విక్రమ్ అండి. నా పేరు విక్రమ్ సార్. నేను వచ్చేది ఓల్డ్ సిటీకి వెళ్ళి రక్షాపురంకి వచ్చినా. నేను రాజా సింగ్ గురించి నేను చాలా బాగా చెప్తాను సార్. ఎందుకంటే నేను లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాను. నేను దినంకి చాలా క్రేజ్ అవుతుంది సార్. దినంకి చాలా పబ్లిక్. టుడే ఎంత క్రౌడ్ ఉందంటే ఇందిరా చెప్పచ్చా. ఈరోజు మంగళాట్కి వెళ్ళింది సార్. 6కి ఈడ రీచ్ అయింది గాంధీ పుత్ల, పురాబుల్ గాంధీ పుత్ల. ఈరోజు గాంధీ పుత్లకి వెళ్ళి ఇప్పుడు ఏర్పాట్లు ఎలా చేశారు మీరు చెప్పండి. ఏర్పాట్లు ఎలా చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ఏర్పాట్లు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది 2010 నుంచి శ్రీ రాజాసింగ్ గారు శోభయాత్ర బాగా తీస్తున్నారు. ఆయన కోరిక ఒకటే అంట, హిందూ రాష్ట్ర ఘోషి చేయాలా, అందరు ప్రశాంతంగా ఉండాలా. జై శ్రీరామ్ అందరికీ. భక్తులైతే చాలా అధిక సంఖ్యలో వచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎటు చూసినా సరే రద్దీ ఏర్పడింది. అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారుగా 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను కూడా డ్రోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడితే దాన్ని నియంత్రించడానికి కూడా పోలీసులు అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం శోభాయాత్ర అయితే ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతుంది. సో మరి మనతో పాటు ఇంకా మరొకరు ఉన్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పు, నీ పేరేంటి, ఎప్పటి నుంచి వస్తున్నావు, యాత్ర ఎలా అనిపిస్తుంది? हिंदी। जय श्री राम सभी को। मेरा नाम प्रथम पांडे है और यहाँ रामनवमी की शोभा यात्रा हर साल निकाली जाती है। बीजेपी और कांग्रेस की तरफ से निकाली जाती है और यहाँ पुराना पुल, गांधी पुतला और आकाशपुरी हनुमान धूलपेट। మనతో పాటు ఒక భక్తుడు అయితే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి శోభాయాత్ర చూడడానికి వచ్చాడు. మనతో పాటు ప్రస్తుతానికైతే శోభాయాత్ర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు మోగిస్తూ భక్తితో పులకరించిపోతున్నారని చెప్పుకోవచ్చు. అటు పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే కోటిలోని వ్యాయామశాలకైతే యాత్ర చేరుకునుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికంఠ.